శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లని ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వేకి భారత గడ్డపై వెస్టిండీస్ చుక్కలు చూపించింది. 2 సార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్ పరుగుల పరంగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి తమ సత్తా చాటుకుంది. తొలుత బ్యాటింగ్లో రికార్డు స్థాయి స్కోర్ సాధించిన వెస్టిండీస్ అనంతరం బౌలింగ్లో కూడా జింబాబ్వేని కట్టడి చేసింది. వెస్టిండీస్ ఈ భారీ విజయంతో తన నెట్ రన్ రేట్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఇది టీమిండియాకి కొంత ఆందోళన కలిగించే విషయమే. సౌత్ ఆఫ్రికాతో ఓడి ఇప్పటికే వెనుకబడిన భారత్ ఇప్పుడు తన తదుపరి మ్యాచుల్లో భారీ విజయాలు సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ ఆరంభం అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 9 పరుగులు, కెప్టెన్ షాయ్ హోప్ 14 పరుగులు చేసి తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హిట్మేర్, రోమన్ పావెల్ జింబాబ్వే బౌలర్స్పై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. వీరిద్దరూ 3వ వికెట్కి ఏకంగా 122 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. హిట్మేర్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. మొత్తం 34 బంతుల్లో 7 4లు 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచాడు. మరోవైపు పావెల్ 35 బంతుల్లో 4 4లు 4 సిక్సర్ల సహాయంతో 59 పరుగులు చేశాడు. చివర్లో రూదర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించడంతో వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. విండీస్ బౌలర్ల దాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి చివరికి 147 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. జింబాబ్వే బ్యాటర్స్లో ఎవరూ కనీసం పోరాటం చేయలేకపోయారు. విండీస్ స్పిన్నర్ గుడాకేష్ మోతీ అద్భుత బౌలింగ్తో జింబాబ్వే పతనాన్ని శాసించాడు. మరి విండీస్ సాధించిన ఈ ధమాకా విజయం తర్వాత టీమిండియాకి సెమీస్లో అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.